అక్కడ చౌటుప్పల్ దారిలో ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయండి, నేను అక్కడ ప్రారంభం చేసిపోతా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి పైన మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఇంతవరకు తీసేయండి, మిగతా ఉంచండి, అది తీసేయండి. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఉరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. అది నిజమే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా? నేను చెప్పుతూ కొట్టుకోవడాలు, ఉరి శిక్షలు లాంటి పెద్ద డైలాగులు మాట్లాడను. కేవలం ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడుతాను. చేయాల్సుకున్నాయన్నా, చేసినాయైనా, ఏదైనా. ఓకే, సరిపోయింది అనుకుంటా మీకు. ఇక వాటి విషయానికి వద్దాం. ఇంకా కూడా ఈ దేశంలో ప్రజలు ఒక రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తున్నారు అంటే ఎవడి నేరం? 78 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా ప్రజలు అన్నం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆకలితో ఏడుస్తున్నారు అని అంటే ఎవడి ద్రోహం కాంగ్రెస్ది కాకపోతే? ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలను 50 ఏళ్ళు వరుసగా పరిపాలించిన మీరు కదా ద్రోహులు. ప్రజల్ని ఇంకా పీడనలోనే ఉంచి ఇంకా ఆకలితో చంపుతున్న దానికి కారణం మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీ. రెండవ దోషి ఇవాళ నీ చీకటి గురువు మోడీ, బీజేపీ. ఇవాళ నీ బహిరంగ గురువులు, బహిరంగ పార్టీ, నువ్వున్న పార్టీ కాంగ్రెస్ అయితే మొదటి ద్రోహి, రెండవది వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళు. సిగ్గుండాలి. ముఖ్యమంత్రి పోయి ఓ రేషన్ కార్డు పంచే కార్యక్రమం, దానికి ఇంకా గొప్ప చేసినట్టు ఎదురు చూసిండ్రు. ఎక్కడికి పోయినా కేసీఆర్ వస్తే ఎదురు చూద్దరు ప్రజలు. కేసీఆర్ మా ఊరికి రావాలని కోరుకుందరు. ఎందుకు? ముఖ్యమంత్రి వస్తే మా ఊరికి ఏదన్నా ఇచ్చిపోతాడు, కొత్తగా ఏదైనా లాభం జరుగుతుంది అనే భావన. ఒక ప్రధానమంత్రిని రమ్మని అడుగుతారు ఒక రాష్ట్రానికి. ఎందుకు అడుగుతారు? వస్తే ఏమైనా ఇచ్చిపోతాడు, మాకు కొంత లైట్ వస్తుంది, వెలుగు వస్తుంది, అభివృద్ధి వస్తుంది అని. ఏమో ఇచ్చిపోయినావు? 4 బూతులు దిలిపోయినావు నీ సహజ సిద్ధ స్వభావంతో తప్ప ఏమిచ్చినావు తుమతుర్తికి? ఇక నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు రేవంత్ రెడ్డి గారు. నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు. ఏమిచ్చినా నేను నల్లగొండకు, సూర్యాపేటకు 100 రికార్డులు ఉన్నాయి. నువ్వు నీ కాంగ్రెస్, నీ చంద్రబాబు ఇద్దరి ద్రోహానికి గురైన జిల్లా నల్గొండ జిల్లా. మీ పాపం వల్ల పుట్టి పెరిగి పెద్దదై 2 లక్షల మందిని కబలించిన పొలిన్ మహమ్మారికి కారణమైన నీ కాంగ్రెస్ పార్టీ చేసిపోయిన ద్రోహాన్ని కేసీఆర్ గారి ఆలోచనలతోని, కేసీఆర్ గారి ప్రేమతోని 6 ఏళ్లలోనే రూపుమాపినాం. వ్యవసాయం ఆధారంగా ఉన్న అద్భుతమైన వ్యవసాయాన్ని చూసిన మా జిల్లా నీ కొత్త భాషలు, నీ పాత భాషల పాపం వల్ల, మీరు చేసిన దుర్మార్గాల వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను, నా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకొని అద్భుతమైన జిల్లాగా భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ 1 జిల్లాగా మార్చినాం. ఏ రైతులైనా అడుగుదాం, నల్గొండ జిల్లాలో వ్యవసాయం 2014 ముందేముంది, తర్వాత ఏముంది అని. 2014 మేము వచ్చిన నాటికి కేవలం 3 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన జిల్లా 2023-24 నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించింది.
మీ పాపం వల్ల మాకు వచ్చే నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం వల్ల, నాగార్జున సాగర్లో మాకు చేసిన ద్రోహం వల్ల ఎప్పుడో 60-70 ఏళ్ల కిందనే 10 లక్షలు సాగు కావాల్సిన జిల్లాలో మీ పాపం వల్ల నాగార్జున సాగర్ కిందికి దించి 4 లక్షలకి పరిమితం చేసి తీసుకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత 12 లక్షల ఎకరాల సాగును పెంచాం. లెక్కలు ఉన్నాయి కదా నీ ముందే. కోతలు కోసినావు. మేము 2,85,00,000 వరిధాన్యం పండించినాం. సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోవడానికి? సిగ్గులేని మాట కదా ఇది. నువ్వు వచ్చిన తర్వాత ఏం పెంచినవని? ఎకరం సాగు భూమి పెంచినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా కట్టినవా? ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడైనా మేము పెట్టిపోయిందన్న ప్రారంభం చేసినవా? ఎట్లా పెరిగింది? కేసీఆర్ పెంచి ఇచ్చిపోయిందే కదా. ఇంకా మీ ముఖాలకి కనీసం ఇచ్చిన ఇయ్యరాక ఒక్క నిమిషం పోకుండా 24 గంటలు కరెంటును రెప్పపాటు కాలం పోకుండా అద్భుతంగా అందించిపోతే నాణ్యమైన విద్యుత్తును ఇవాళ మీ చేతగాంతనానికి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు వెక్కిరిస్తున్నాయి రైతాంగాన్ని. ఇగో మీ తెచ్చుకున్న ప్రభుత్వం ఎంత గొప్పగా ఉంది అని చెప్పి చూపిస్తున్నాయి. కరెంటు తీగలు విలవిల్లాడుతున్నాయి. ఒక్క నిమిషంలో 3 సార్లు వచ్చిపోతున్న కరెంటుతో. ఇది నీ గొప్పతనం. 2,85,00,000 మేము పండించడం ఉండాలి కదా కొంచెం మాట్లాడటానికి. అది నోరా మోరా అని మాట్లాడుకుంటారు ప్రజలు. నాకు నిన్న ఫోన్ చేస్తున్న వాళ్ళు నిన్న నుంచి వాడదాకా అది నోరా మోరా సార్ అని నేను అనను, కానీ ప్రజల భావాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, వెనక ముందు చూసుకోవాలి. నల్గొండ జిల్లాకి ఏం చేసినావు? ఎస్, నల్గొండ జిల్లా అద్భుతం వ్యవసాయం జిల్లా. అద్భుతంగా వ్యవసాయాన్ని పండగలాగా చేసిన కేసీఆర్. బ్రహ్మాండమైన యాదాద్రి పవర్ ప్లాంట్ని తెచ్చినాం. చేసి వచ్చినావు కదా ప్రారంభం మొన్న. నీ మంత్రి అంతకుముందు నీలిగిండు, నేను వస్తే రద్దు చేస్తా పవర్ ప్లాంట్ను. ముఖం చాటేసిండు. అందుకే అక్కడ అద్భుతమైన గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొచ్చినాం. మొత్తం ప్రపంచ చరిత్రలో మానవ నాగరికత ఉన్నంతకాలం నిలబడగలిగిన అద్భుతమైన యాదాద్రి దేవాలయ నిర్మాణం చేసినాం. నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అద్భుతమైన జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాం. భువనగిరిలో, సూర్యాపేటలో. వందలాది గురుకుల పాఠశాలను తీసుకొచ్చిన, గురుకుల కళాశాలను తీసుకొచ్చిన. ఐటీ పార్కులను తెస్తే దాన్ని నిలబెట్టుకునే సోయి కూడా లేదు మీకు. ఏం చేసినామా? ఇక నీళ్ళ గురించి నువ్వు తుంగతుర్తి, సూర్యాపేటలో నియోజకవర్గాల గురించి మాట్లాడిన మాటలు నీ జ్ఞానానికి తార్కాణం. అక్టోబర్లో కేసీఆర్ గారు హైవే పైన, విజయవాడ హైవే పైన కాళేశ్వరం జలాలకి హారతి ఇచ్చిన సందర్భం. హుజూర్ నగర్ పోతూ కాళేశ్వరం జలాలకి. కేసీఆర్ గారు పువ్వులు చల్లుతున్న సందర్భం ఇది 2019. ఆ తర్వాత నా సూర్యాపేట జిల్లా ప్రజలు 70 కిలోమీటర్ల పొడవున కాలువ పైన 1,00,000 జలహారతి, కాళేశ్వరం జలాలకు 1,00,000 జనహారతి కార్యక్రమం ఏ రకంగా హారతి పట్టినరో
రేవంత్ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నీ గౌరవాన్ని నువ్వే తీసుకుంటున్నావు, ఎవడు తీయడు. ఇప్పుడు నేను వాస్తవాలు మాత్రమే చూపించిన ఇవన్నీ. వరుసగా 4 సంవత్సరాలు అద్భుతమైన పంటలు పండించుకుంటే మళ్ళీ ఎండబెట్టినావు కదా, ఎండిపోయిన ఫోటోలు. 2 పంటలు ఎండబెట్టినావు నీ దుర్మార్గపు రాజకీయాల వల్ల. కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం ఏదో అయిందని, కొట్టుకపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా దుర్మార్గంగా 2 పంటలు ఎండబెట్టి ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఆగమాగం చేసినావు కదా రైతు వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో. ఏంది గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏందో 9,000 కోట్లు వేసినా అని. బిడ్డ 27,000 కోట్లు నువ్వు బాకీ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి. రైతు బంధు బంద్ అయిపోయింది, భరోసా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికి 3 టర్ములు బాకీ ఉన్నావు. నువ్వు ఇవాళ వేసింది, ఎన్నికల కొరకు వేసిన రైతు బంధు 9,000 కోట్లు పోయిన సంవత్సరం ఇవి. తెలంగాణ రైతు లోకం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకున్న బాకీ ఇంకా 19,655 కోట్లు. రేవంత్ రెడ్డి మొత్తం ఇయ్యలే నువ్వు. రైతు భరోసా ఇంకా 19,500 కోట్లు బాకీ ఉన్నావు. ఇప్పుడు యాసింగిది, ఇప్పుడు వానకాలం వెయ్యాలి. నువ్వు జబ్బలు జరుచుకొని గొప్పలు చెప్పుకున్నది మాత్రాన రైతుల కడుపు నిండదు. వాళ్ళ జేబులలో పైసలు పడతాయి కదా. నువ్వు ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్లు బాగా చేసినావనే సంగతి తెలుసు. ఇవాళ రేషన్ కార్డులు అందుకే పంపిణీ చేస్తున్నావనే సంగతి తెలుసు. నీ ప్రతి అక్షరం అబద్ధమనే సంగతి ప్రజలకు తెలుసు. తుంగతుర్తి నల్గొండ జిల్లాలో నీవు నీ కాంగ్రెస్ని పాత తెలుగుదేశంలో కలిసి నాశనం చేసిన జిల్లా. ఏముండే ఆనాడు? ఎన్నికలు వస్తే కొట్లాటలు, కేసులు, హత్యలు, ఊరుకు 4 సమాధులు తప్ప, ఆ సమాధుల చుట్టూ పెరిగిన కంప చెట్లు తప్ప నా తెలంగాణ, నా నల్గొండ జిల్లా పల్లెల్లో ఎన్నడూ వెలుగు లేదు. మేము వచ్చినాక కదా ఇవాళ ప్రతి పల్లె వెలుగుతో నిండిపోతుంది. 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రాజకీయ కేసు, ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకున్న సందర్భం ఉన్నదా? దుర్మార్గంగా ఇవాళ నీ ఫ్రాక్షన్ రాజకీయాలతో నీ పార్టీలనే తన్నుకుంటున్నారు. ఈ సంస్కృతి ఆనాడుంది. నీ పార్టీలోనే ఒకరిని కూడా చంపుకునేది, కొట్టుకునేది, తన్నుకొని కేసులు పెట్టుకుంది. ఎమ్మెల్యేలతో సహా వేదికల మీదనే తన్నుకున్నది. నిన్న నువ్వు పొగిడిచ్చిన నాయకులు వాళ్ళ భాగవతాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి. నిన్న కూడా తన్నుకున్నారు కదా. నిన్న పొద్దున నీ సభకు ముందు కూడా తన్నుకున్నారు కదా. నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి. మాది నీళ్ళ దందా, ప్రజల దందా. నీది ప్లాట్ల దందా, కమిషన్ల దందా. మాది నీళ్ళ దందా, రైతు దందా. నీది కమిషన్ల దందా, ప్లాట్ల దందా. నీకు గవి మాత్రమే వస్తాయి. నిజమే. మా వాళ్ళు ఫోన్లు చేసి, సార్ వచ్చి గమ్మత్తుగా మాట్లాడిపోయిండు. అప్పుడు ఎందుకంటే మన ఊళ్ళల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది. గట్లా ఉన్నాయి ఈయన మాటలు.
అని చెప్తున్నారు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి. గిది నీ స్థాయి అలా ప్రజల్లో. ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా వేదిక ఏందో తెలుసుకోకుండా బడి పిల్లల కాడికి పోయినా అదే, ఐటీ పిల్లల కాడికి పోయినా అదే, కేసీఆర్ మీద ఏడుపు, కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకొకటి రాదు. మేము మాట్లాడలేమా? మాకు రాదా భాష? నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రమే వస్తాయి అనుకో. కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించాం. ఎందుకు అబద్ధాలు? ఏం తెచ్చినావు? నీళ్ళు తెచ్చినావా? 3 రోజుల్లో ఇస్తావా? ఒకడేం దేవాదుల నుంచి ఇస్తా అంటాడు. ఓ మతి లేని మంత్రి నీళ్ళకి ఇచ్చిండ్రు. మతి లేదు, శుతి లేదు, ఒక్కరికి సోయి లేదు. మంత్రివర్గం మంత్రి నుంచి మొదలు పెడితే మంత్రిని పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక నీళ్ళు ఇస్తే కదా కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చినాకనే కదా బతికింది. మరొక వైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బసవాపూర్ వరకు నీళ్ళు ఇస్తే కదా వ్యవసాయం పెరిగింది. 10 ఏళ్ళు ఏం చేసినావు? ఇవాళ 3 రోజులు ఇస్తానంటూ మాట్లాడుతున్నావు. నీ అజ్ఞానం. గత 5 సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది, లక్షలాది ఎకరాలు పెరిగింది. ఇప్పుడు ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోయింది అని చెప్పి పదే పదే నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దోస్తులైన బీజేపీ పార్టీ, నీ దోస్తులైన చంద్రబాబు పార్టీ మాట్లాడుతున్నారో అది అసత్యం. నేను నిన్న సందర్శించిన ఎక్కడ ఏది కొట్టుకపోలేదు, ఒక్కటి కూడా పోలేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా చేతికిస్తే, కేసీఆర్ చేతికిస్తే 3 రోజుల్లో నీళ్ళు తీసుకొస్తామని చెప్పి నేను ఏదైతే చెప్పినో, కాళేశ్వరం సాక్షిగా, ముక్తేశ్వరం స్వామి సాక్షిగా ఏదైతే చెప్పొచ్చినో ఆ మాట మీద మళ్ళీ నిలబడుతున్న రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే అప్పచెప్పి చూడు, 3 రోజుల్లో నీళ్ళు ఇస్తాం. నువ్వు మాట్లాడిన ఏ